ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. 2 గ్లాసులు బియ్యం తీసుకొని, కొన్ని శనగపలుకులు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకోవాలి. రేషన్ బియ్యం అయితే సాల్ట్ లేదా గడ్డపు వేసుకొని నీట్‌గా వాష్ చేసుకోండి. నేనైతే పంట బియ్యం తీసుకున్నాను. కొన్ని అటుకులు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని 2 నిమిషాలు నానబెట్టాలి. బియ్యం బాగా నానిపోయిన తర్వాత నేనైతే అటుకులున్న బియ్యము కొంచెం విడివిడిగా గ్రైండ్ చేసుకున్నానండి. మీరు గ్రైండర్‌లో అయితే 2 కలిపి వేసుకోవచ్చు. ఎందుకంటే మిక్సీలో అయితే కొంచెం మెత్తగా అయ్యేసరికి టైం పడుతుంది కనుక నేను విడివిడిగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పాత్రలో వేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక 8, 9 గంటలు నానబెట్టాలండి. నేనైతే లేట్‌గా వేశాను. 8:30కి వేశాను సాయంత్రం. నైట్ 11 అయింది గ్రైండ్ చేసేసరికి. అందుకు బాగా పొంగు రాలేదు పైకి. పొలవలేదనమాట. నేను ఎలాంటి ఈనో పౌడర్‌లు, సోడా పౌడర్‌లు ఏయలేదండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత దోసలాగా వేసుకొని తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుంది. ఇదే దోస కొంచెం పల్చగా చేసుకొని పేపర్ దోసలా కూడా మీరేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థాంక్